ఈ పెన్ నీదే అనుకుంటా. మార్నింగ్ కార్లో పడిపోయింది. ఇది నాదే, థ్యాంక్స్. రేపు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు రిటర్న్ వస్తారు? 3-4 వీక్స్ పడుతుంది. ఇటెందుకు? ఎక్కడికి వెళ్తున్నాము? హే, ఇట్స్ యువర్ బర్త్డే అండ్ నేను కూడా నీకు 3-4 వీక్స్ దాకా దూరంగా ఉండాలి. అందుకే రాణి గారికి చిన్న సర్ప్రైజ్. ఈ టైంలోనా? ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఆల్రెడీ 2 times ఫోన్ చేసింది. ఇంకో అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. జస్ట్ రిలాక్స్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఫన్. It's going to be a very special evening, Princess. ఎందుకురా ఏడుగోలబడి ఏడుస్తున్నావు? పితా చెప్పినాక రాణిని వదిలేద్దాం డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఏడెందుకున్నావురా? జేసీకాంత్తో రాణిని చూసినాక నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? అర్థమైతా లేదురా పాగలగా. పితా చెప్పినా చెప్పకపోయినా, జాతకాలు కలిసినా కలవకపోయినా మొదటి నుంచి రాణి నీ మనసులో ఉంది. రాణి అంటే నీకు ఇష్టం రా. జాతకానోళ్ళకి అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రాణి మీద నీకు నమ్మకం ఉంది, జేసీగాడి ఉంటాడో నీకు తెలుసు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి రాణిని ఇక్కడి నుంచి తప్పించాలి. అర్థమవుతుందా? అరే పాగల్, రాణి నిలిచేయమని పితా చెప్పింది కదరా, మళ్ళీ ఏం అడగనికి పితాకి ఫోన్ చేస్తున్నావు? నీకు సలహాలు ఇచ్చేటోడు ఎవరు లేడీడా? ఎవరు సలహాలు లేకుండా ఏం చేయలేవా? ఎన్నాళ్ళరా ఏం చేయాలని పితాని అడుగుతావు, ఎలా చేయాలని నీ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతావు. నీకు తెలవదా? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ కాడే ఉంది. నీకు దిల్లుంది, దిమాక్ ఉంది, ధైర్యం ఉంది. ప్రాబ్లం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఒరే, ఇప్పుడు నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు మారాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నీ మాట నువ్వు వినాలి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వే ఆలోచించాలి. లే, నువ్వేదైనా చేయగలవు. లే, నువ్వు చేయగలవు, నువ్వు ఆలోచించగలవు. లే.